హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర గతంలో లడ్డు ఇష్యూ చెలరేగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేను సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉన్నటువంటి సనాతనిని అన్అపాలజెటిక్ సనాతనిని అంటూ తన అడ్రస్ తను చెప్పుకోవడం జరిగింది. సో ఆ తర్వాత సనాతన ట్రస్ట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలంటూ గట్టిగా బల్ల గుద్ది మరి చెప్పడం జరిగింది. అక్కడ బల్ల లేదనుకోండి. గట్టిగా అరిచి, అరిచి చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కొండలకి అతి దగ్గరలో 'ముంతాజ్' హోటల్‌కి పర్మిషన్ ఇచ్చారంటూ లోకల్‌గా చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. గతంలో కూడా వీడియోస్ చేశారు. కానీ అప్పుడు చదును చేసినటువంటి భూమి పైన ఇక్కడ హోటల్స్ వస్తున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్‌లకు పర్మిషన్ ఇచ్చారు. మీరు సనాతన ట్రస్ట్ బోర్డ్ అన్నారు. మీరేమో చివరికి తీసుకొస్తుంది 'ముంతాజ్' హోటల్స్. ఇవి కరెక్ట్ కాదు కదా! అంటూ ఒక బ్రాహ్మణుడు ప్రశ్నించటం జరిగింది. నువ్వు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నావా లేదా? అసలు నువ్వు చెప్పిందేంటి? చేస్తుందేంటి? అంటూ పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా తన స్టైల్‌లో అడగటం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మ బోర్డు అంటే ఇదేనా? మీరు చెప్పినటువంటి సనాతన ధర్మ బోర్డు కార్యాలయం ఇదేనా? సాక్షాత్తు ఏడుకొండల వాటి సాక్షిగా మీరు అన్నారు ఆ రోజు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి. మరి సనాతన బోర్డు అంటే ముంతాజ్ హోటల్ను నిర్మాణం చేయటమేనా? మరి ఈరోజు పవిత్రమైనటువంటి తిరుమల కొండ సమీపం లోపల, శేషాద్రి కొండ సమీపం లోపల మీరు బార్ అండ్ రెస్టారెంట్కు అనుమతులు ఇచ్చారంటే మీ యొక్క ఆధీనంలోనే పంచాయతీరాజ్ శాఖ ఉంది, పర్యాటక శాఖ ఉంది. మరి స్వామివారిని నిత్యము కొలిచేటువంటి ఆధ్యాత్మిక వనరులు ఎన్నో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం లోపల ఈరోజు మీరు ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సహకరిస్తున్నారంటే దీని యొక్క అర్థము సనాతన బోర్డు కాదు, మీరు నిక్కచ్చితంగా వక్ఫ్ బోర్డుకు పనిచేస్తున్నారన్నది అర్థమవుతా ఉంది. కాబట్టి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే సనాతన ధర్మ బోర్డు, సనాతన వీరుడు, సనాతన శూరుడు అని చెప్పేసి ఆ రోజు చాలామంది భక్తులు మిమ్మల్ని పొగిడినారు. వాటిని నిలబెట్టుకోవాలంటే తక్షణమే ఇక్కడ ముంతాజ్ హోటల్ పనులు నిలిపివేయాలా? ఇదే స్థానం లోపల మీరు నిజంగా ధర్మానికి కట్టుబడి ఉంటే 1,00,000 గోవులతో గోదామాన్ని ఏర్పాటు చేయండి, లేదా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థమై వసతి గృహాన్ని ఏర్పాటు చేయండి, లేదా వేద పాఠశాలలను ఏర్పాటు చేయండి. కానీ ఇటువంటి బార్ అండ్ రెస్టారెంట్లకు, ఈ ముంతాజ్ హోటళ్లకు పర్మిషన్లు ఇచ్చి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదని చెప్పేసి మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. చూశారు కదా, అతి పవిత్రమైనటువంటి 7 కొండలకి చాలా దగ్గరలో ఈ ముంతాజ్ హోటల్‌కి పర్మిషన్ ఇవ్వడం జరిగిందంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని హోటల్స్ కావాలి, దానికి ఎంత ఆక్యుపెన్సీ ఉంది, చాలా హోటల్స్ అవసరం ఉంది, అందుట్లో సరిపోవట్లేదు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హోటల్స్, అందుకోసమే హోటల్స్‌ని కూడా మేము బిజినెస్ దాంట్లో పెట్టామంటూ మాట్లాడటం జరిగింది. సో ఓవరాల్‌గా అందుట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఈ హోటల్స్ అనేవి నిర్మిస్తూ ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తోనే ఈ హోటల్స్ అన్ని కడుతూ ఉన్నారా? ముంతాజ్ హోటల్స్ అని ప్రశ్నించడం జరుగుతుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేదా? లేదంటే ఇటువంటి హోటల్స్ రావడం, బార్ అండ్ రెస్టారెంట్లు రావడం వల్ల తిరుమల ప్రతిష్ట ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందా? గెస్ట్‌లకు మంచి సదుపాయాలు కల్పించే అవకాశం ఉందా? ఆలోచించి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.